నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సౌదీ ప్రిన్స్ చెప్పారట, అమెరికా అధ్యక్షుడు ఆపేశారట. ఇంతకు ఆయన ఏం చెప్పారు, ఈయనే ఆపేశారు. ఆయన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమాసియాలో ప్రశాంత వాతావరణం నెలకొనాలి, మీరు యుద్ధం తక్షణం ఆపేయాలంటే వారి కోరికను దయతో మన్నించిన ట్రంప్ యుద్ధం ఆపేశారట. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, వినేవాడు వెర్రిబాగులాడైతే చెప్పేవాడు వేదాంతి అని. ఎవరు వింటున్నారు, ఎవరు వెర్రిబాగులాడు అని అనుకుంటున్నాడు ట్రంప్, నాకు అర్థం కావట్లేదు, జనాలకు కూడా అర్థం కావట్లేదు. సరే, సౌదీ ప్రిన్స్ నిజంగా ఈయన్ని అభ్యర్థించినా అది నిజమని మనం ఎట్ట నమ్ముతాం? నాన్న పులి కథ తెలుసు కదా మనకి. తండ్రి కొడుకులు పూర్వం ఒకసారి కట్టెలు కొట్టుకోవడానికి అడవికి పోయారు. తండ్రిని ఆట పట్టించడానికి కొడుకు ఏమన్నాడు, ఆయన ఎక్కడో కట్టెలు కొట్టుకుని నాన్న పులి వచ్చిందంటే పాపం ఈయన పరిగెత్తుకొచ్చాడు. పులి లేదు గిల్లేదు, ఉత్తినే సరదాకి చేశాను. రెండోసారి అలాగే చేస్తాడు కొడుకు. రెండోసారి పాపం తండ్రి ప్రేమ కదా, పరిగెత్తుకుని వస్తాడు, కొడుకు ఏమన్నా అపాయం అవుతుందా అని. ఉత్తినే మూడోసారి నిజంగా పులి వస్తుంది. వీడు అరిచిన తండ్రి రాడు, పులి వచ్చింది, తండ్రి రాలేదు. ఇప్పుడు ఇక్కడ పులి ఎవరు, తండ్రి ఎవరు, కొడుకు ఎవరు? నిజంగా యుద్ధం ఆగే పరిస్థితి వచ్చింది, ప్రిన్స్ అడిగాడని నిజం అని అనుకున్నా ట్రంప్ చెప్పేది ఎవడు నమ్మట్లా. అసలు ఇందులో నిజాలు ఎంత? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పర్మనెంట్గా ఓపెన్ చేయడానికి ఉన్న అవకాశాలు ఇంకా మిగిలిన్నాయా? యుద్ధం ముగిసిపోయినట్టనా? వీటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. సురేష్ గారు నమస్తే. ఎవరికి చెప్తాడు సార్ ఈయన కథలు? నిజం అనుకోవచ్చా ఇది? ఇప్పుడు ఫిబ్రవరి 28 మొదలైంది. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలు అయిపోయింది. యుద్ధం ఎక్కడికి వెళ్ళిందంటే ఎవరికి తెలియదు. ఒక లిమిటెడ్ ఆబ్జెక్టివ్తోని ఇజ్రాయెల్ యుద్ధాలు దిగారు. ఒకటి, వాళ్ళ లీడర్షిప్ని చేసేసారు. రెజీమ్ మార్పు జరగలేదు. ఇజ్రాయెల్ వెనకకి తగ్గారు, వాళ్ళ పని చేసుకుంటున్నారు గాజా వైపు, లెబనాన్ వైపు. అమెరికా ఇంకా పడున్నారు అక్కడే. సరే, ఇజ్రాయెల్ని తీసుకొచ్చి వాళ్ళతో బాంబింగ్ చెప్పి అది కూడా చేయనియట్లేదు ఆయన. ఎందుకంటే ఇజ్రాయెల్ చేస్తే మళ్ళీ మొత్తం వాళ్ళు కంప్లీట్గా ఫినిష్ చేసేసారు వన్ షాట్లో. ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే, ఈ యుద్ధం 5 నెలలు కాగానే వరల్డ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గట్లేదు. 90, 95, 98 దాకా వెళ్ళింది, 100 దాకా వెళ్ళి మళ్ళీ తగ్గింది కొంచెం. ఇక్కడ 2 మెయిన్ పాయింట్స్ వాసుదేవన్ గారు మనం అర్థం చేసుకోవాలి. దీని ఇంపాక్ట్ అన్నిటికంటే ఎక్కువ పడుతుంది ఒక దేశం మీద, దట్ ఈస్ సౌదీ అరేబియా. దానికోసం మొన్న బాంబింగ్ చేయడానికి పోతున్నాను, ఈ బిగ్గెస్ట్ బాంబింగ్ ఎవర్ అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ ట్రూత్ సోషల్ అనౌన్స్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ మార్చేశారు. లేదు, నేను బాంబింగ్ ఆపేస్తున్నాను. సౌదీ అరేబియా రిక్వెస్ట్ చేశారు, ఇరాన్ రిక్వెస్ట్ చేశారు, చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఎవరు రిక్వెస్ట్ చేశారో తెలియట్లేదు. సౌదీ చేశారంటే ఒక ఫోన్ కాల్ సౌదీ అరేబియన్ ఎంబీఎస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రెసిడెంట్ ట్రంప్ అని వీటిలో ఉండే అంటున్నారు, కానీ ఏం మాట్లాడారో మనకు తెలియదు. సౌదీ అరేబియా ఎందుకు డిప్లొమసీని ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పడానికి కారణం ఏంటి? ఇది మనం అడగాల్సింది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ వెళ్ళారు? పాకిస్తాన్, ఒమాన్, ఖత్తర్, వీళ్ళందరూ ఉన్నారు కదా ముందు. ఈ 14 పాయింట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మళ్ళీ తిరిగి వస్తుంది అంటున్నారు, కానీ దాంట్లో ఎప్పటి నుంచో యూఎస్ అంటున్నారు. దాంట్లో ఉన్న అన్ని లాంగ్వేజ్ చూడండి, మొత్తం అంబిగ్యూస్గా పెట్టారు, ఓపెన్ ఎండెడ్గా పెట్టారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎవరు కంట్రోల్ చేస్తారో దాంట్లో క్లారిటీ లేదు. న్యూక్లియర్ డిసార్మ్మెంట్ మీద దాంట్లో క్లారిటీ లేదు, దేనికి క్లారిటీ లేదు. ఇదే ప్రాబ్లం అవుతుంది మనం ఎక్స్పీరియన్స్ లేని దేశాలను తీసుకొచ్చి నెగోషియేట్ చేస్తున్నప్పుడు. అదే టైంలో మీరు ఒమాన్ని తెచ్చుకుంటే వాళ్ళు ఇంకా బాగా నెగోషియేట్ చేస్తుంది, కానీ ఖత్తర్ని తీసుకొచ్చారు, పాకిస్తాన్ తీసుకొచ్చారు. పాకిస్తాన్కి నెగోషియేషన్ గురించి ఏం తెలుసు, ఏబిసిడి తెలియదు వాళ్ళకి. దానికోసం ఈ సిచ్యువేషన్కి వచ్చిందనమాట. ఇరాన్ ఏం చేశారు, మళ్ళీ మొదలుపెట్టారు వాళ్ళు, మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే MOU, దాంట్లో అన్ని పాయింట్ ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకే గెలుపు అని క్లియర్గా తెలిసిపోయిందనమాట. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి అప్పుడు తెలిసిపోయింది, అరే ఇది catch-22 సిచ్యువేషన్లో వచ్చేసాం, మనం పడిపోయిన దీంట్లో, మనం వీళ్ళు చేసిన ఆట కాదు, మనం ఇంకో ఆట ఆడుతున్నామని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు సౌదీ అరేబియా ఎందుకు వచ్చారు అది మనం అర్థం చేసుకోవాలి. సౌదీ అరేబియాకి ప్రాబ్లం ఏంటంటే, ఒకటి, మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేకుండే. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వెళ్తున్న ఆయిల్ ఒక రూట్, అది లోకంకి వెళ్తున్న సౌదీ అరేబియా కూడా 20% వాళ్ళ ఆయిల్ ఆ రూట్ నుంచి పంపిస్తారు. మనకు తెలిసిందే ఖతార్ కానీ, కువైత్ కానీ, బహ్రెయిన్ కానీ, వీళ్ళందరూ ఆయిల్ అదే రూట్ నుంచి వస్తున్నాయి. ఈవెన్ దుబాయ్ కూడా, ఓకే, అబుదాబి యాక్చువల్లీ టెక్నికలీ స్పీకింగ్. ఇప్పుడు సౌదీ అరేబియాకి ఆప్షన్ ఉండే. ఏంటని ఆప్షన్? అటువైపు నుంచి బాబల్ మందేబ్ రూట్ నుంచి వాళ్ళ ఒక పోర్ట్ ఉంది, యాన్బూ అని చెప్పేసి, అక్కడికి ఒక పెద్ద పైప్ లైన్, మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం, 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పంప్ చేయొచ్చు. మనం పెంచుకొని 5 చేశారని చెప్తున్నారు.
అక్కడి నుంచి సౌదీ అరేబియా ఆయిల్ వెళ్తూనే ఉంది, ప్రాబ్లం లేదు వాళ్ళకి, ఎవరు దాన్ని అడ్డుకోలేదు. ఇప్పుడు సడన్గా హూతీలు దిగారు. ఎందుకు వచ్చారు హూతీలు అంటే మనకు తెలుసు, సౌదీ అరేబియా ఒక హూతీ డెలిగేషన్ మన ఇరాన్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఖమేనీ ఫ్యూనరల్ తర్వాత ఆ ఎయిర్క్రాఫ్ట్ సనా అంటే వాళ్ళ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ అండ్ ద హ్యాండ్ ఆఫ్ ద రెబెల్స్, హూతీ చేతిలో ఉంది అది. వాళ్ళు ఆ ఎయిర్క్రాఫ్ట్ని అక్కడ ల్యాండ్ చేయడానికి ట్రై చేసినప్పుడు వీళ్ళు ఆ రన్వే బాంబ్ చేశారు. హూతీలు అన్నారు, సరే మీ మా మీద బాంబ్ చేశారు కదా, మీ మీద కూడా చూసుకుంటామని అన్నారు. తర్వాత ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇంకొక పోర్ట్లో ల్యాండ్ అయింది. వాళ్ళ దానికి ఇంకో పోర్ట్ ఉంది, దాని దగ్గర రన్వే ఉంది, అక్కడ ల్యాండ్ అయింది అనమాట. ఇప్పుడు సౌదీ అరేబియా మీద దాడులు చేయడం మొదలుపెట్టారు, షిప్స్ మీద అంతా. బాబల్ మందే మనందరికి తెలిసిందే, హూతీసే ఈ దాడి చేస్తున్నారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి రెడ్ సీకి వెళ్ళి అక్కడి నుంచి సూయజ్ కెనాల్ ఉంది. సో సౌదీ అరేబియన్ ఆయిల్ అంతా బాబల్ మండేబ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఇప్పటిది ఆగిపోయింది. సో సౌదీ అరేబియాకి అక్కడ హోర్మూస్ లేదు, ఇక్కడ బాబల్ మండబ్ లేదు, రెండు వైపులో పోయింది. రెండు వైపులో పోయినాయి. యాక్షన్ తీసుకుందాం అనుకుంటే ఏం చేస్తారు? బాంబ్ చేశారు. ఏది హూతీ పొజిషన్ బాంబ్ చేశారు సౌదీ అరేబియా 3 రోజుల ముందు. ఎంత నష్టం జరిగిందో మాకు తెలియదు, కానీ చాలామంది చనిపోయారని రిపోర్ట్స్ వచ్చిందన్నమాట. కానీ హూతీలు దాంతో ఆపరు కదా, వాళ్ళొక రెబెల్ ఫోర్స్. అంటే మీరు ఆర్గనైజ్డ్ మిలిటరీ క్యాంపెయిన్ వాళ్ళ వ్యతిరేకంగా నడిపించలేరు. జస్ట్ యాజ్ ఇరాన్ అమెరికాని ఎట్లా అడ్డుకున్నారో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అదే ఉంది. మీరు వాళ్ళు ఎట్లా పోరాడుతున్నారో అదే టైప్లో మీరు కూడా చేయాలి. వాళ్ళు గరిలా వార్ఫేర్ అంటే మీరు కూడా గరిలాలి. మీరు కన్వెన్షనల్ వార్ఫేర్కి వెళ్తే ఓడిపోతారు. ఇప్పుడు జరుగుతుంది అదే వాజవాన్ గారు. సో సౌదీ అరేబియా ఇప్పుడు డిసైడ్ ఏం చేశారంటే, ఫస్ట్ ఇరాన్ని కన్విన్స్ చేయడం, అది చాలా కష్టం, చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఇరాన్ అండ్ సౌదీ అరేబియాకి ఎప్పుడు పడదు, ఇప్పుడు కాదు, యుద్ధాన్ని కూడా వెళ్ళారు వాళ్ళు. ఇరాన్ పిలిగ్రిమ్స్ని మన హజ్కి వచ్చినప్పుడు బ్యాన్ చేసిన వాళ్ళు సౌదీ అరేబియా. మరి ఇరాన్ అది మనసులో పెట్టుకుంటుంది కదా, ఒకవైపు సున్నీలు, ఒకవైపు షియాలు, వీళ్ళిద్దరు నడువిట్లో పడదు. సో సౌదీ అరేబియా ఇప్పుడు ఏం చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్ అని మనకు తెలియట్లేదు, కానీ దాని కారణాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సౌదీ అరేబియా ఎకానమీ చాలా మట్టుకు ఎఫెక్ట్ అవుతుంది దీంతో. వాళ్ళకి యుద్ధం ఎట్లైనా ఆపేసి ఈ ఆయిల్ బయటికి తీసుకెళ్ళాలి, అట్లీస్ట్ బాబల్ మండే సైడ్ నుంచి తీసుకెళ్ళాలంటే. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ యూఎస్ చూసుకుంటారు, అది వాళ్ళ కస్టడీలో ఉంది అది. ఇరాన్ అయితే ఇప్పుడు ఒక ట్రంప్ కార్డ్ లాగా దీన్ని వాడుకుంటున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని. ఇప్పుడు ఎక్కడ ఏం చేయలేని పరిస్థితిలో యూఎస్ ఉన్నారు. ఈయనేమో నేను బాంబ్ చేస్తాను, ఫినిష్ చేస్తాను అదే అంటాడు, మళ్ళీ బ్యాక్అవుట్ అవుతాడు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ బ్యాక్అవుట్ అవుతాడు. ఇది ఐ థింక్ 21 22nd టైం అనుకుంటే 22 ఇది చెప్తున్నది అనమాట. ఎవరు సీరియస్గా మీరు చెప్పినట్టు పులికథనే ఇది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇన్ని. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రైసెస్ తగ్గట్లేదు యూఎస్లో. గ్యాసిలిన్ అంటే పెట్రోల్, డీజిల్ అన్నీ ఉంటుంది, వాళ్ళ ప్రైసెస్ తగ్గట్లేదు. మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, కానీ ఆయన అంటాడు నాకు మిడ్ టర్మ్ పోల్స్ సంబంధమే లేదు, నేను ఓడిపోతే నో ప్రాబ్లం, బట్ ఇరాన్ని నేను ఒక లెసన్ నేర్పిస్తూ ఉంటాను, దే షుడ్ నాట్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్. మళ్ళీ రిపీట్ చేస్తారు అదే. ఇప్పుడు సడన్గా సౌదీ అరేబియా ఎందుకు దిగారంటే ఒక రీజన్ ఉండొచ్చు. సౌదీ అరేబియా మాటలు ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు పట్టించుకుంటాం, దానికి కారణం సౌదీ అరేబియా యూఎస్తో ఒక న్యూక్లియర్ డీల్ చేశారు, మీకు గుర్తుంటుంది. అది 1 year ఆయన సైన్ చేసి, కానీ మొన్ననే దాన్ని నోటిఫై చేశారు. ఆ డీల్లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి, అది యూఎస్ కాంగ్రెస్ నుంచి పాస్ కావాలి. అది అంత ఈజీగా పాస్ కాదు, ఎందుకంటే ఈ సౌదీ అరేబియా ఒక అష్యూరెన్స్ ఇవ్వట్లేదు దట్ దే విల్ ఈ వాడుకున్న న్యూక్లియర్ ఫ్యూయల్ని మళ్ళీ మేము రీప్రాసెస్ చేయము, దాని ప్యూరిటీ పెంచమని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. అది ఇచ్చేదాకా యూఎస్ కాంగ్రెస్ పాస్ చేయరు. మళ్ళీ మీరు ఒక ఇరాన్ లాగా తయారవుతారు. ఇరాన్ అదే చేస్తారు కదా, ఇప్పుడు సౌదీ కూడా ఇంకో ఇరాన్ అయిపోతుంది. అదే సౌదీ అరేబియాకి ఏం ప్రాబ్లం ఏంటంటే, సౌదీ అరేబియా, యూఏఈ వీళ్ళిద్దరూ జియోపొలిటికల్ స్పేస్లో ఆఫ్రికన్, అదే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. అంటే మీరు బాబల్ మందబ్ రూట్ చూస్తే ఒకవైపు సౌదీ అరేబియా, దాని కింద యమన్, ఇటువైపు యూఏఈ, ఇది ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్. మీకు అది సుడాన్ ఉండొచ్చు, ఎరిట్రియా ఉండొచ్చు, సొమాలీల్యాండ్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఈ సైడ్లో ఉన్నారు. ఈ కంట్రీస్లో వీళ్ళందరూ ఈ 2 కంట్రీస్ అంటే సౌదీ అరేబియా, యూఏఈ పోరాడుతున్నారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కోసం.